Welcome to Current Affair Discussion. Today we are going to discuss May 24 to 31 Part 2 Current Affairs from 13th question onwards. Right, 13th question. Which Indian team has recently won a gold medal at the inaugural edition of Asian Relay Championships 2024? Right. Relay Championships ante ఒక రన్నింగ్ రేస్ ఈవెంట్ని ఒక టీమ్, నాట్ సింగిల్ పర్సన్, ఒక 4 మెంబర్స్ కలిపి ఒక సర్టన్ పోర్షన్ వరకు ఇక్కడ యాక్చువల్గా దిస్ ఈవెంట్ ఏంటంటే మిక్స్డ్ రిలే, దట్ ఈస్ 400/4, దట్ ఈస్ 4x400 రిలే. అంటే ఎవ్రీ 400 మీటర్స్ తర్వాత రన్నింగ్ రేస్ ప్లేయర్ మారుతారు. ఓకే, సో అలా 4 మెంబర్స్ కలిపి రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తే ఒక టీమ్ కంట్రిబ్యూషన్ అని చెప్పి మాట్లాడతాం. దట్ ఈస్ రిలే ఛాంపియన్షిప్స్ అని మాట్లాడతాం. ఏషియాలోనే ఫస్ట్ టైము రిలే ఛాంపియన్షిప్స్, దట్ ఈస్ ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్స్ రీసెంట్గా బ్యాంకాక్లో జరిగాయి. బ్యాంకాక్, థాయిలాండ్. ఈ ఈవెంట్స్లో మన ఇండియా నుంచి మిక్స్డ్, ఇట్ మీన్స్ ఉమెన్ మెన్ ఇద్దరు కలిపి పార్టిసిపేట్ చేసిన టీము, మిక్స్డ్ టీము గోల్డ్ మెడల్ విన్ అయింది. అండ్ దట్ పర్సనాలిటీస్ ఆల్సో దీస్ 4 మెంబర్సే. ఓకే, 2 మేల్ మెంబర్స్, 2 ఫీమేల్ మెంబర్స్. ఇనాగరల్ ఎడిషన్ అంటే ఫస్ట్ టైం కండక్ట్ చేసిన ఈ ఎడిషన్లో ఏషియన్ రిలే ఛాంపియన్షిప్స్లో ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి? బ్యాంకాక్, థాయిలాండ్. అండ్ మన ఇండియన్ మిక్స్డ్ టీము 4x400 రిలే టీము నేషనల్ రికార్డ్ సెట్ చేసి అట్ ద సేమ్ టైం గోల్డ్ మెడల్ కూడా విన్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఓన్లీ మెన్ టీము, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద మెన్స్ టీమ్ వాజ్ రిప్రజెంటెడ్ బై దిస్ గాయ్స్: మొహమ్మద్ అనాస్, యహియా, సంతోష్ కుమార్, మిజో చకో కురియన్ అండ్ అరోకియా రాజీవ్. సిల్వర్ మెడల్ వచ్చింది మెన్ టీమ్కి. సేమ్ అగైన్ ఉమెన్ టీమ్కి కూడా సిల్వర్ మెడలే వచ్చింది. అండ్ దట్ పర్సనాలిటీస్: విద్యా రామ్రాజ్, ఎంఆర్ పువమ్మ, రూపాల్ అండ్ ప్రాచి చౌదరి. వీళ్ళు మెన్ టీము, ఉమెన్ టీము సిల్వర్ మెడల్ పొందినటువంటి పర్సనాలిటీస్. బట్ ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి టీము మెంబర్స్, దీస్ గైస్ నేమ్స్ వీ షుడ్ రిమెంబర్. మొహమ్మద్ అజ్మల్. ద గోల్డ్ విన్నింగ్ ఇండియన్ మిక్స్డ్ టీమ్ మెంబర్స్ ఆర్ మొహమ్మద్ అజ్మల్, జ్యోతిక, జేకోబ్, అమోద్ జేకోబ్ అండ్ సుబా వెంకటేషన్. వీళ్ళ నేమ్స్. దిస్ ఈవెంట్ ఎక్కడ జరిగింది అండ్ మనకి ఏ రిలే ఈవెంట్లో, మిక్స్డ్ టీమ్ రిలే ఈవెంట్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది? దట్ మెంబర్స్ ఆర్ మొహమ్మద్, జ్యోతిక, జేకోబ్, సుబా వెంకటేషన్. ఓకే, రైట్. 4x400 మీటర్స్ రిలే ఏషియన్ ఛాంపియన్షిప్స్, ఇనాగరల్ ఎడిషన్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్. అండ్ మన ఇండియన్ మిక్స్డ్ టీమ్, మేలు ఫీమేలు ఉన్న టీము, దట్ ఈస్ మొహమ్మద్, జ్యోతిక, జేకోబు, సుబా వెంకటేషన్. వీళ్ళు గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. వెరస్ మెన్ టీము సిల్వరు, ఉమెన్ టీమ్ సిల్వర్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 13th క్వశ్చన్. మూవింగ్ టు 14th one. Yeah, 14th question. When was the first ever United Nations World Football Day observed across the globe to acknowledge the global reach of football and its impact across various spheres, including commerce, peace and diplomacy? Okay, right. సో ఫస్ట్ టైము యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుట్బాల్ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది అక్రాస్ ద గ్లోబ్. అండ్ ఏ డేట్న, ఏం స్పెషాలిటీ ఆ డేట్కు చూద్దాం ఒకసారి. యాక్చువల్గా May 25th, 1924న, May 25th, 1924న ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్. దిస్ ఇయర్ కూడా ఒలింపిక్స్ ప్యారిస్లోనే జరగబోతున్నాయి. దట్స్ 100 years తర్వాత మళ్ళీ ప్యారిసే హోస్ట్ చేస్తుంది. సో 1924 ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఫస్ట్ టైము ఫుట్బాల్ ఈవెంట్ని, ఒలింపిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఏ డేట్న? May 25th. అందుకని 2024 100th యానివర్సరీ సందర్భంగా దట్ ఫుట్బాల్ ఈవెంట్ కండక్ట్ చేసి 100 years అయిన సందర్భంగా ఒలింపిక్స్లో May 25th యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుట్బాల్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. దట్ ఈస్ సింప్లీ May 25th. Option 4 is the correct answer. Right. Look at here. This was the first international football tournament in history with the representation of all the regions. వరల్డ్లో ఉన్న అన్ని రీజన్స్ కలిపి రిప్రజెంటేషన్ చేసి ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఫస్ట్ ఫుట్బాల్ ఈవెంట్ ఒలింపిక్స్లో 1924 May 25th జరిగింది. అందుకే ఆ డేట్ని వరల్డ్ ఫుట్బాల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దిస్ ఇయర్. ఓకే, దట్స్ ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ ఫుట్బాల్ డే. రైట్. నెక్స్ట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 14th క్వశ్చన్. నౌ మూవింగ్ టు 15th one. రీసెంట్గా యుఎస్ అంబాసిడర్, ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి మన ఇండియాని విజిట్ చేశాడు. అఫిషియల్లీ విజిటెడ్ ది, ఇన్ఫ్యాక్ట్ ఇస్రో హెడ్ క్వార్టర్ని విజిట్ చేశాడు. ఇస్రో హెడ్ క్వార్టర్
ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ విజిట్ చేశాడు. ఈ విజిట్లో భాగంగా మన ఇస్రో చైర్మన్ సోమనాథ్కి ఆయన పెట్టిన ఒక ప్రపోజల్ ఏంటంటే క్వాడ్ శాటిలైట్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. యాక్చువల్గా క్వాడ్ అంటే 4 కంట్రీస్ కాంబినేషన్. ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే యూ కెన్ సీ హియర్ అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ వీటిని క్వాడ్ కంట్రీస్ అని పిలుస్తాం. 4 కంట్రీస్ కాంబినేషన్ కాబట్టి ఈవెన్ దిస్ కంట్రీస్ ఎక్సర్సైజెస్ని కూడా నావల్ ఎక్సర్సైజ్, మలబార్ ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో సింప్లీ రీసెంట్గా అమెరికన్ అంబాసిడర్ నేము ఎరిక్ గార్సెట్టి మన ఇస్రో హెడ్ క్వార్టర్స్ని విజిట్ చేశాడు. విజిట్ చేసిన తర్వాత మన ఇస్రో చైర్మన్కి పెట్టిన ప్రపోజల్ క్వాడ్ శాటిలైట్, ఈ 4 కంట్రీస్ కలిపి ఒక శాటిలైట్ లాంచ్ చేసి డెవలప్మెంట్ కోసము, ఈ 4 కంట్రీస్ డెవలప్మెంట్ కోసము యూస్ఫుల్గా ఉండే విధంగా అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద క్వాడ్ శాటిలైట్ ఈజ్ ఎ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ where all 4 member nations, that is America, India, Japan, Australia, would contribute expertise and resources to design, build and launch a satellite. Okay, and that's all about that particular question. Simply quad countries అంటే ఏంటి అనే విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇలా మేబీ ఎరిక్ గార్సెట్టి యుఎస్ అంబాసిడర్ రీసెంట్లీ విజిటెడ్ ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, అండ్ డ్యూరింగ్ హిస్ విజిట్ he proposed a quad satellite. Which of the following countries are part of quad, or else which of the following countries not part of quad? ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా are part of quad countries and ISRO హెడ్ క్వార్టర్ బెంగళూరు. That's all about this 15th question. Move to 16th one, right? Yeah, 16th one ఏంటంటే పూర్ణిమా శ్రేష్ఠ. షీ ఈజ్ ద పర్సనాలిటీ. పూర్ణిమా శ్రేష్ఠ, షీ ఈజ్ ద పర్సనాలిటీ. ఈమె ప్రొఫెషనల్ ఫోటో జర్నలిస్ట్. షీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఫోటో జర్నలిస్ట్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే వి లుక్ అట్ హియర్, ఏ మౌంటైనీర్ ఫ్రమ్ గోర్ఖా, నేపాల్. ఏ కంట్రీ పర్సనాలిటీ అంటే నేపాల్ పర్సనాలిటీ. బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ 3 times in 13 days in the same season. ఒకే సీజన్లో వితిన్ 13 days లోపే మౌంట్ ఎవరెస్ట్ని 3 timesని సక్సెస్ఫుల్గా ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఏమే. పేరు పూర్ణిమా శ్రేష్ఠ. ఫ్రమ్ విచ్ కంట్రీ? నేపాల్. అండ్ షీఈ్ యాక్చువల్లీ ప్రొఫెషనల్ ఫోటో జర్నలిస్ట్. అండ్ ఆమె ప్రీవియస్గా సబ్మిట్ చేసినటువంటి ఎక్స్పెడిషన్స్ కంప్లీట్ చేసినటువంటి సబ్మిట్స్ చూస్తే ఇక్కడ ఒకసారి K2 ఉంది, కంచన్జంగా, లోత్సే, లైక్ ద డిఫరెంట్ మౌంటైన్ పిక్స్ కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడా కమ్మిరీటా షెర్పా అని చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు వరల్డ్లోనే మౌంట్ ఎవరెస్ట్ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సక్సెస్ఫుల్గా ఎక్స్పెడిషన్ని కంప్లీట్ చేసిన పర్సనాలిటీ 29 times అని మాట్లాడా. అండ్ మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశారు. ఇట్ మీన్స్ ఓవరాల్ 30 times కమ్మిరీటా షెర్పా మౌంట్ ఎవరెస్ట్ని సక్సెస్ఫుల్గా ఎక్స్పెడిషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. యూ కెన్ సీ హియర్ హూ ఇస్ దిస్ పర్సనాలిటీ? పూర్ణిమా శ్రేష్ఠ. ఫ్రమ్ విచ్ కంట్రీ? నేపాల్. ఇన్ఫ్యాక్ట్ గోర్ఖా లొకాలిటీ, నేపాల్. వై షీజ్ ఇన్ న్యూస్? ఈమె వరల్డ్లోనే ఫస్ట్ ఉమెన్ వితిన్ 13 daysలో, అది కూడా సేమ్ సీజన్లోనే మౌంట్ ఎవరెస్ట్ని 3 times సక్సెస్ఫుల్గా ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసిన పర్సనాలిటీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 16th క్వశ్చన్. నాట్ మచ్ డిస్కస్. నెక్స్ట్ 17th one. దీస్ 2 countries, సింగపూరు, హాంకాంగ్, banned the sale of few Indian brand spices in their countries due to the presence of ethylene oxide. Option 2 is the correct answer. Due to the presence of ethylene oxide, a cancer causing chemical found in spices. Okay, right. సో ఏవైతే మనం మసాలాస్ చూస్తూ ఉంటాం కదా, దీస్ పర్టికులర్ మసాలాస్ లైక్ చికెన్ మసాలా, ఆచి చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, బాద్షా చికెన్ మసాలా, ఫిష్ మసాలా, లైక్ దట్. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. దీస్ 2 companies, ఎవరెస్ట్ కంపెనీ, దట్ ఈస్ ఎవరెస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఫిష్ కర్రీ మసాలాని ఇచ్చాను, అండ్ అలానే మద్రాస్ కర్రీ పౌడర్, ఈ కంపెనీ వీళ్ళిద్దరూ ఎక్స్పోర్ట్ చేస్తున్న స్పైసెస్లో దిస్ కెమికల్ దట్ ఈస్ ఇథైలిన్ ఆక్సైడ్ పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి, అండ్ ఈ ఇథైలిన్ ఆక్సైడ్ ఎక్కువగా కన్నా మిక్స్ చేస్తే క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకని సింగపూరు, హాంకాంగ్ కంబైన్డ్గా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నటువంటి దీస్ 2 companies, ఎవరెస్ట్, MDH కంపెనీ యొక్క స్పైసెస్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో రిమెంబర్, వైల్ పర్చేసింగ్ ఎనీ స్పైసెస్ ఇన్ ద మార్కెట్, జస్ట్ చెక్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇథైలిన్ ఆక్సైడ్ అండ్ హౌ మచ్ క్వాంటిటీ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీ 100 grams అని చెప్పి చూసి కంపేర్ చేసి పర్చేస్ చేస్తే మేబీ ఇలాంటి క్యాన్సర్ కైండ్ ఆఫ్ డిజీజెస్ రాకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్.
ఫైన్. విచ్ టూ కంట్రీస్? సింగపూర్ అండ్ హాంకాంగ్ మన ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని బ్రాండ్ ఆఫ్ స్పైసెస్ని బ్యాన్ చేయడం జరిగింది. బికాస్ దట్ పర్టికులర్ బ్రాండ్స్ ఆర్ యూజింగ్ ఇథిలిన్ ఆక్సైడ్ పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఎక్కువగా, విచ్ కాసెస్ క్యాన్సర్. ఓకే, రైట్. దోస్ టూ కంపెనీస్ ఎవరెస్ట్ అండ్ మద్రాస్, రైట్. యాక్చువల్గా దీన్ని ఇథిలిన్ ఆక్సైడ్ కలర్లెస్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ పెస్టిసైడ్ అండ్ స్టెరిలైజింగ్ ఏజెంట్ అండ్ ద కెమికల్ వాజ్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ టు స్టెరిలైజ్ మెడికల్ డివైజెస్ని క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటారు దీన్ని ఇథిలిన్ ఆక్సైడ్ని. అండ్ మన ఇండియాలో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, దట్ ఈస్ కొచ్చిలో ఉంటుంది. కొచ్చి హెడ్ క్వార్టర్డ్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ మ్యాండేటెడ్ ఆల్ స్పైస్ షిప్మెంట్స్ to Singapore and Hong Kong to be tested for ethylene oxide residue from 7th May 2024. Also, guidelines were sent to all exporters for the ethylene oxide treatment. Okay, and these two companies కలిపి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న స్పైసెస్లో 1% మార్కెట్ ఉంది. ఓకే, నాట్ బిగ్గర్ మార్కెట్, బట్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ దీస్ టూ కంపెనీస్ అండ్ ఈవెన్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఓకే, రైట్. అండ్ హూ రెగ్యులేట్స్ ఆల్ ద స్పైసెస్ కంపెనీస్ ఇన్ ఇండియా అంటే దట్ ఈస్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎక్కడ ఉంది? కొచ్చి, కేరళలో ఉంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్. యాక్చువల్గా ఎవ్రీ 100 grams మన స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఇథిలిన్ ఆక్సైడ్ని స్పైసెస్లో 0.73 నుంచి 7% వరకు, అంటే 0.73 grams నుంచి 7 grams వరకు పర్మిసిబుల్ రేంజ్ అది ఇథిలిన్ ఆక్సైడ్. ఒకవేళ ఈ నెంబర్స్ కన్నా ఎక్కువ నెంబర్స్ కన్నా మీరు చూస్తే try to avoid such a kind of spices. Okay, right. That's all about this particular question. Next, 18th question. Yeah. ఇక్కడ ఒక స్పేస్ ఏజెన్సీ న్యూస్లో ఉంది, నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు ఎర్త్ పోల్స్ దగ్గర హీట్ ఎమిషన్స్ని స్టడీ చేయడం కోసము శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీతో టైఅప్ అయ్యి. ద శాటిలైట్స్ వర్ లాంచ్డ్ యూజింగ్ రాకెట్ ల్యాబ్. ఇది ప్రైవేట్ స్పేస్ కంపెనీ, ఇది అమెరికాకి సంబంధించిన కంపెనీ, అమెరికాది. ఎలాగైతే స్పేస్ ఎక్స్ ఉందో, స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ వన్ ఆఫ్ ద ఓనర్ ఇన్ ది స్పేస్ ఎక్స్, అలానే రాకెట్ ల్యాబ్ కూడా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. వాళ్ళ రాకెట్ ఎలక్ట్రాన్ రాకెట్. ఈ రాకెట్ని యూజ్ చేసి ఓకే నాసా అండ్ దిస్ రాకెట్ ల్యాబ్ ఇద్దరు కూడా ఎర్త్ పోల్స్ దగ్గర ఎమిట్ అవుతున్న హీట్ని స్టడీ చేయడం కోసము ఒక మిషన్ని లాంచ్ చేశారు. ఆ మిషన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. దట్ ఈస్ ప్రీ-ఫైర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రీ-ఫైర్. వాట్ యాక్చువల్లీ ప్రీ-ఫైర్ అబ్రివేషన్? పి అంటే పోలార్ రేడియంట్ ఎనర్జీ, పిఆర్ఈ అంటే పోలార్ రేడియంట్ ఎనర్జీ, పోలార్ రేడియంట్ ఎనర్జీ. ఇన్ ది ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్, ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్, ఫైర్ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్, సింప్లీ పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ది ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్. ఇది ప్రీ-ఫైర్ అబ్రివేషను. ఈ మిషన్ని నాసా రాకెట్ ల్యాబ్తో కంబైన్డ్గా వాళ్ళ ఎలక్ట్రాన్ రాకెట్ నుంచి, రాకెట్ నేమ్ కూడా ఎలక్ట్రాన్ రాకెట్ని యూజ్ చేసి న్యూజిలాండ్లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసము? ఎర్త్ పోల్స్ దగ్గర ఎమిట్ అవుతున్న హీట్ని స్టడీ చేయడం కోసం. ఓకే, రైట్. ద మిషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 shoebox sized CubeSats equipped with thermal infrared spectrometer capable of measuring the far infrared radiation emitted by Earth's coldest and most remote regions, the Arctic as well as Antarctic. Right. ఓకే, అంటార్కిటిక్ సౌత్లో ఉంటుంది, ఆర్కిటిక్ నార్త్లో ఉంటుంది. అండ్ ఈ మిషన్ ద్వారా ఆ కోల్డ్ ఏరియాస్లో ఎమిట్ అవుతున్నటువంటి హీట్ని స్టడీ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. ద ప్రీ-ఫైర్ మిషన్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై ది నాసా అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్, ద అమెరికన్ యూనివర్సిటీ. దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఒక యూనివర్సిటీ, దాని పేరు విస్కాన్సిన్ మాడిసన్. ఓకే, రైట్. సో వాట్స్ ద మిషన్ నేమ్? ప్రీ-ఫైర్. వాట్ స్టాండ్స్ ప్రీ-ఫైర్? Polar radiant energy in the far infrared experiment. This pre-fire mission objective is to study the heat emissions in poles of Earth, that is Arctic and Antarctic. This NASA, in partnership with that rocket lab, they launched this mission, pre-fire mission, and this satellite was developed by NASA as well as this university also. That is University of Wisconsin Madison from America. Right, that's all about this particular question. Move to 19th question. 19th one. Yeah. ఈ బ్యాంకు సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంకు. మన ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కదా, అలా సౌత్ ఆఫ్రికా యొక్క రిజర్వ్ బ్యాంకు ఎస్ఏఆర్బి బ్యాంక్, సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంక్.
మన ఇండియాకి సంబంధించిన ఎస్బీఐ పైన అక్కడ వాళ్ళ ఎస్బీఐ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన 10 మిలియన్ ర్యాండ్ పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎందుకంటే వయోలేటింగ్ యాంటీ మనీ లాండరింగ్ లాస్. సౌత్ ఆఫ్రికాలో ఎస్బీఐ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ని, నామ్స్ని, రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వలేదని చెప్పి, అది కూడా యాంటీ మనీ లాండరింగ్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైలేషన్స్ ఉన్నాయని చెప్పి సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంకు మన ఇండియన్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడున్న బ్రాంచ్ పైన పెనాల్టీ 10 మిలియన్ ర్యాండ్స్ని ఇంపోజ్ చేసింది. ఓకే, దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4.5 crores. అంటే సింప్లీ రిమెంబర్, 1 rand ఈక్వల్స్ టు, ర్యాండ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ర్యాండ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. 1 rand ఈక్వల్స్ టు 4.5 రూపీ అప్రాక్సిమేట్లీ. 4.4 చేంజ్ ఉంది, టేక్ అరౌండ్ ఫిగర్ 4.5 రూపీస్ ఉంది. ఓకే, రైట్. సింప్లీ సౌత్ ఆఫ్రికన్ సెంట్రల్ బ్యాంకు, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంకు, మన ఇండియన్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడున్న బ్రాంచ్ పైన యాంటీ మనీ లాండరింగ్ లాస్ని వైలేట్ చేసినందుకు గాను 10 మిలియన్ ర్యాండ్స్ పెనాల్టీ ఇంపోజ్ చేసింది. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ 4.5 crore rupees. ఇట్ మీన్స్ 1 rand ఈక్వల్స్ టు, దట్ ఈస్ rand ఈజ్ ద కరెన్సీ ఆఫ్ South Africa, 1 rand equals to 4.5 Indian rupees, right? That's all about 19th question. Next, 20th one. Yeah, 20th question. కరెంట్ అఫైర్ థింగ్ అంతా క్వశ్చన్లో ఇచ్చాను, స్టాటిక్ పార్ట్ మాత్రం ఇక్కడ క్వశ్చన్ లాగా అడిగాను. ఓకే, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం 20th క్వశ్చన్లో. రైట్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో. ఓకే, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో మెంబర్స్ హ్యావ్ అప్రూవ్డ్ అ న్యూ విపో ట్రిటీ. సో విపో మెంబర్స్ కొత్త విపో ఒప్పందాన్ని, విపో ట్రిటీని అప్రూవ్ చేయడం జరిగింది. అదేంటి అంటే, దీనికి సంబంధించి అంటే విపో ట్రిటీ ఆన్ ఐపీ, దట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ అసోసియేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఓకే, సో విపో ట్రిటీకి కొన్ని చేంజెస్ని అప్రూవల్ చేయడం జరిగింది. ఈ చేంజెస్ వల్ల మన ఇండియా, సౌత్ ఏషియన్ కంట్రీకి వాట్ వి కాల్ దిస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలానో చూద్దాం. రైట్, ఫర్ ద ఫస్ట్ టైం ద సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్, దీస్ 2 థింగ్స్ని యాడ్ చేశారు. ద సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్ని, విజ్డమ్ని, విచ్ హ్యాస్ సపోర్టెడ్ ఎకనమీస్, సొసైటీస్ అండ్ కల్చర్స్ ఫర్ సెంచరీస్, ఈజ్ నౌ ఇన్స్క్రైబ్డ్ ఇన్ టు ది గ్లోబల్ ఐపీ సిస్టమ్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొవైడ్ చేయడానికి మెనీ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్లో ఇప్పుడు కొత్తగా 2 పారామీటర్స్ని యాడ్ చేయడం జరిగింది. దోస్ 2 పారామీటర్స్, one is system of knowledge. Remember these 2 exam point of important. Recently WIPO treaty, new WIPO treaty point of view, to provide intellectual property rights, which 2 parameters were included. I'll do that question. Okay, right. That is, one is system of knowledge, that is knowledge, and one more is wisdom. Right. This will benefit countries of the global south and India as well, a mega biodiversity hotspot with abundance of traditional knowledge and wisdom. Now question is, where is the headquarters of WIPO? WIPO stands World Intellectual Property Organization. The headquarters is at Geneva, Switzerland. Right. Geneva, Switzerland. Simply ఇక్కడ క్వశ్చన్ కరెంట్ అఫైర్ థింగ్ ఏముందంటే, విపో మెంబర్ కంట్రీస్ న్యూ విపో ట్రిటీని అప్రూవ్ చేశాయి. ఈ విపో ట్రిటీ ప్రకారం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొవైడ్ చేయడానికి న్యూగా యాడ్ చేసిన 2 పారామీటర్స్ ఏవి అంటే, వన్ ఈజ్ నాలెడ్జ్, వన్ మోర్ ఈజ్ విజ్డమ్. అండ్ ఈ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఒక నేషన్ ఎకనామీ డెవలప్మెంట్ కానీ, కల్చరల్ డెవలప్మెంట్స్ కోసం కానీ, సొసైటీస్ అండ్ కల్చర్స్ ఆఫ్ సెంచరీస్ ఈజ్ నో ఇన్స్క్రైబ్డ్ ఇన్ టు ద గ్లోబల్ ఐపీ సిస్టమ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. అండ్ దిస్ విపో హెడ్ క్వార్టర్ ఇస్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. రైట్, దట్స్ ఇట్. 20th క్వశ్చన్. నౌ 21st క్వశ్చన్. ప్రీవియస్గా చూసాం, నేపాల్ నుంచి పూర్ణిమ శ్రేష్ఠ ఒక సింగిల్ సీజన్లో 13 days టైంలో 3 times మౌంట్ ఎవరెస్ట్ని ఎక్స్పెడిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని చెప్పి. అండ్ నౌ మన ఇండియా నుంచి యంగెస్ట్ మౌంటనీర్, ఓకే, నేమ్ ద యంగెస్ట్ ఇండియన్ మౌంటనీర్ హూ హ్యాస్ రీసెంట్లీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ నేపాల్ సైడ్. బేసిక్గా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్స్పెడిషన్ చేయాలి అంటే, క్లైంబింగ్ చేయాలి అంటే 2 routes ఉన్నాయి. ఒకటి టిబెట్ సైడ్ నుంచి, ఇంకోటి నేపాల్ సైడ్ నుంచి. ఓకే, రైట్. నార్మల్గా నేపాల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ వరకు 18 years బిలో ఉన్నటువంటి పర్సనాలిటీస్ని వాళ్ళ కంట్రీ సైడ్ నుంచి ఎక్స్పెడిషన్కి అలో చేయలేదు. రీసెంట్గా మళ్ళీ అలో చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూస్తే, ఫ్రమ్ విచ్ సైడ్
నేపాల్ సైడ్. యాక్చువల్గా నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ని సబ్మిట్ చేయాలంటే 2 sides, ఒకటి టిబెట్ సైడ్, ఒకటి నేపాల్ సైడ్. 2014లోనే అంటే 10 years బ్యాక్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 years, ఆ ఇండివిజువల్ పర్సన్ యొక్క ఏజ్ 13 years, మలావత్ పూర్ణ తెలంగాణ అమ్మాయి మలావత్ పూర్ణ అట్ ద ఏజ్ ఆఫ్ 13 yearsకే టిబెట్ సైడ్ నుండి మౌంట్ ఎవరెస్ట్ని సక్సెస్ఫుల్గా ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసింది. అంటే ఇక్కడ ఏ సైడ్ అనేది కూడా ఇంపార్టెంట్. బేసిక్గా మౌంట్ ఎవరెస్ట్ని ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేయాలంటే 2 sides ఉన్నాయి, ఒకటి నేపాల్ సైడ్, ఇంకోటి నేపాల్ సైడ్ సౌత్ ఆఫ్ ఎవరెస్ట్ అని మాట్లాడతాం, వేరే టిబెట్ నార్థన్ సైడ్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అని మాట్లాడతాం. టిబెట్ సైడ్ నుంచి 2014లోనే మలావత్ పూర్ణ తెలంగాణ అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 13లోనే మన ఇండియా నుంచి వెరీ యంగెస్ట్ పర్సన్, వరల్డ్లో కూడా సెకండ్ యంగెస్ట్ పర్సన్. 13 yearsకే అమెరికన్ పర్సనాలిటీ ఇంకోరు ఉన్నారు, జోర్డాన్ అనే పర్సనాలిటీ. ఓకే రైట్. సో బేసిక్గా ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ని 13 yearsకే యంగెస్ట్ పర్సన్ జోర్డాన్ ఫ్రమ్ అమెరికా. వెరాస్ ఇండియా నుంచి 13 years సమ్ మంత్స్ ఈ పర్సన్ కన్నా కొన్ని మంత్స్ ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి పర్సనాలిటీ మలావత్ పూర్ణ ఫ్రమ్ తెలంగాణ, యంగెస్ట్ ఇండియన్, ఓవరాల్గా వరల్డ్లో సెకండ్ యంగెస్ట్. వెరాస్ నేపాల్ సైడ్ నుంచి చూస్తే యంగెస్ట్ పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 years old, 12th standard అమ్మాయి, వాళ్ళ నాన్నతో కలిపి వాళ్ళ ఫాదర్తో కలిపి కామ్య కార్తికేయన్. యూ కెన్ సీ ద ఫోటో ఆఫ్ డాటర్ అండ్ ఫాదర్, హర్ ఫాదర్ అండ్ దిస్ పర్సనాలిటీ కామ్య కార్తికేయన్. వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ఫుల్గా నేపాల్ సైడ్ నుండి మౌంట్ ఎవరెస్ట్ని ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ఏ ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా ఇచ్చింది అంటే టాటా. ఇఫ్ యూ లుక్ అట్ హియర్ దిస్ వన్, yeah, this one, Tata Steel Adventure Foundation. She becomes the youngest Indian mountaineer to achieve the feat from the Nepal side, supported by ఏ ఫౌండేషన్ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది అంటే ఈ ఎక్స్పెడిషన్ కోసం, అది కూడా గుర్తుపెట్టుకోండి, టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, రైట్. సింప్లీ కామ్య కార్తికేయన్ 16 year ఏజ్, యంగెస్ట్ పర్సనాలిటీ ఫ్రమ్ విచ్ సైడ్, నేపాల్ సైడ్, మౌంట్ ఎవరెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఇండియన్ యంగెస్ట్ పర్సనాలిటీ ఫ్రమ్ నేపాల్ సైడ్. ఓకే. అండ్ మౌంట్ ఎవరెస్ట్ హైట్ తెలిసిందే మనకి 8848.86 meters, అండ్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే అది రౌండ్ ఫిగర్ 49 meters. అండ్ ఈవెన్ దిస్ గర్ల్ గురించి మాట్లాడితే, కామ్య కార్తికేయన్ గురించి మాట్లాడితే 2021లో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసే హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ సిటిజన్స్ బిలో 18 years, అంటే చిల్డ్రన్స్ సంబంధించిన అవార్డు, హైయెస్ట్ హానర్ నేషనల్ అవార్డు, ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ 2021లో ఈమె విన్ అయ్యారు. ఓకే. ఏ ఇయర్లో ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ని కూడా విన్ అయ్యారు అంటే 2021లో, 2021, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 22nd question. 22nd question, గిఫ్ట్ సిటీ, ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీని గ్లోబల్ కమాడిటీ ట్రేడింగ్ హబ్గా చేంజ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, డెవలప్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, ఇది గాంధీనగర్లో ఉంటుంది. ఓకే. గాంధీనగర్, గుజరాత్లో ఉంటుంది. ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు? రాజీవ్ కేర్. లుక్ ఎట్ ద క్వశ్చన్. 22nd, నేమ్ ద చైర్పర్సన్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ, ఓకే, that has been recently constituted by the International Financial Services Centers Authority to position GIFT IFSCA as a global commodity trading hub. And yes, the personality is Rajiv Kher. The 21-member committee will be chaired by Rajiv Kher, former Secretary, Ministry of Commerce and Industry. It will develop legal, regulatory and policy frameworks and incentive structures that will help to promote GIFT IFSC as a global commodity trading hub. GIFT IFSCని ఇంటర్నేషనల్ కమాడిటీ ట్రేడింగ్ హబ్గా డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో లీగల్, రెగ్యులేటరీ, పాలసీ ఫ్రేమ్వర్క్స్ని ప్రొవైడ్ చేయాల్సిందిగా ఫార్మర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సెక్రటరీ రాజీవ్ కేర్ చైర్మన్షిప్తో 21-member కమిటీని ఐఎఫ్ఎస్సి ఫామ్ చేయడం జరిగింది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. చెక్ కేర్ ఎవ్రీబడి. రైట్.